శ్రీమాత్రే నమ. హరి ఓం. ఓం నమ శివాయ. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ అష్టలక్ష్మీదేవి నమ. ఓం శ్రీ కాళికామాత దేవి నమ. అందరికీ శుభోదయం. ఈరోజు జూన్ 2వ తేదీ 2025. ఈరోజు ఏ రాశుల వారికి ఒక్క మాటలో ఈరోజు అంత శుభం ఎలా జరుగుతుంది, ఏం కథ అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఒక్క మాటలో ఓం క్రీం కాళికాయై నమో నమః. ఓం శ్రీ పెద్దమ్మ తల్లి దేవి నమః. మేషరాశి 5. అవసరానికి సహాయం అందుతుంది మేషరాశి వారికి. వృషభ రాశి వారికి పనులు నిదానంగా అవుతాయి. తర్వాత మిథున రాశి వారికి వీరికి మంచి మనసు ఉందని చాటుకుంటారు. మిథున రాశి వారు ఈరోజు. తర్వాత కర్కాటక రాశి 6 స్థానం. శుభం జరుగుతుంది వీరికి, ఖచ్చితంగా ఈరోజు శుభం జరుగుతుంది. తర్వాత సింహరాశి వీరికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలా. 7 స్థానం. ఖచ్చితంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలా ఈరోజు సింహరాశి వాళ్ళు. కన్యారాశి తదుపరి కన్యారాశి. ఈరోజు ప్రేమ ఆప్యాయతలతో కూడుకున్నటువంటి మంచి రోజు కన్యారాశి వారికి. బంధువులు అందరూ ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు ఈరోజు కన్యారాశి వారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి కొత్త ఇష్టాలు ఏర్పడతాయి. లేకపోతే లక్ష్యం సాధించాలని అనుకునే వాళ్ళకి ఈరోజు మంచి రోజు. ఈరోజు మొదలు పెడతారు మీరు లక్ష్య సాధన కోసము. 9 పడింది కాబట్టి మంచిది, చాలా మంచిది తులారాశి వారు. తదుపరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో చూసుకుందాం. వీరికి అవసరానికి మించిన ఖర్చు ఎక్కువ ఉంది. ధనం అందుతుంది కానీ మీరు ఖర్చు తగ్గించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది వృశ్చిక రాశి వాళ్ళు. సరేనా? తదుపరి ధనుస్సు రాశి వారికి. వీరికి దైవబలం బాగుంది, రక్షణగా ఉంది. మీరు ఏదైనా చేపట్టిన పనులు కానీ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మీరు కొంచెం దైవం కూడా కనుక్కొని పోండి. ఖచ్చితంగా దైవబలం ఉంది, ఏ పనైనా జరుగుతుంది ధనుసు రాశి వారికి. తర్వాత మకర రాశి వారికి ఈరోజు సుఖజీవనం ఉంటుంది. సుఖజీవనంలో అంటే ఎక్కడైనా పార్టీస్ ఇట్లాంటివి ఎక్కువ ఇది అవుతారు, సంతోషంగా ఉంటారు. తర్వాత కుంభరాశి వారికి ఈరోజు స్నేహపూరితంగా బాగుంది. స్నేహితులను కలుసుకోవడం, పాత స్నేహితులను కలుసుకోవడం, సంతోషంగా సుఖ ఈ స్నేహపూరిత వాతావరణంలో ఉంటారు. తర్వాత మీనరాశి వారికి ఈరోజు అంతా మంచి జరుగుతుంది. ఏ పనైనా పట్టుకుంటే ఆ పని మంచి జరుగుతుంది. దయచేసి కొంచెం ఆలోచన చేసి మంచి పనులు ఏదైనా ఉంటే ప్రారంభించుకోండి.
అందరికీ శుభం కలుగుగాక. సర్వే జన సుఖినో భవంతు. అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగేలా ఉండాలని ఆ పరమాత్ముని, ఆ శివుణ్ణి, ఆ మహేశ్వరుణ్ణి నేను మనసారా కోరుకుంటున్నాను.